చెప్పండి సార్. రకరకాల వేరియస్ గురువుల దగ్గరికి వెళ్ళి లిటరేచర్ చదివి వాళ్ళు చెప్పింది వింటే ఇంత ఇప్పుడు స్టార్ట్ అయిందంటే కమింగ్ ఫ్రమ్ ఏ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మనీ, ఫిజికల్ కంఫర్ట్స్ అన్నీ చూసిన తర్వాత ఎప్పుడైతే ఇందులో ఏమీ లేదు మనకు ఆనందం అని తెలిసిందో స్టార్టెడ్ లుకింగ్ వాట్ ఈస్ బియాండ్. అంటే ఇంకేముంది, ఇంకేంటి, ఇంతేనా, మనీ సంపాదించేసిన తర్వాత ఓ ఇంతేనా, ఇంకేం లేదు ఇందులో తెలిసిన తర్వాత ఇంకేముంది అంటే అప్పుడు అర్థమైంది ఓకే ఇది కాదు అని. మరి ఏంటి పర్పస్, ఏంటి, ఏం చేయాలి, నెక్స్ట్ 30-40 years గోల్ ఏంటి అంటే అర్థమైంది ఏంటంటే నన్ను నేను తెలుసుకోవాలి. నేను ఇది కాదు, నేను బాడీ కాదు, మైండ్ కాదు, నా ఫ్యామిలీ కాదు, పట్టుకున్న బట్టలు కాదు, ఉండే స్థితి కాదు, ఏమీ కాదు, నన్ను నేను తెలుసుకోవాలి అని తెలుసు. దానికి చెప్పే మనుషులు వేరైనా సూచించే దారులు మోర్ ఆర్ లెస్ సిమిలర్. అవును, కాస్త వేరువేరుగా ఉన్న చూపించే దారులు మోర్ ఆర్ లెస్ సిమిలర్. ఎందుకు ఇలా ఉన్నాము, ఎందుకు కూర్చుంటే మెడిటేషన్లో కూర్చొనివ్వట్లేదు లోపల నుంచి, ఎందుకని అంటే లోపల నుంచి ఏవో మనం ఇన్నాళ్ళు ప్రాబబ్లీ అక్యుమిలేట్ చేసుకున్నామని బయటకు వచ్చి కూర్చొనివ్వట్లేదు. ఎందుకు కూర్చొనివ్వట్లేదు అంటే లోపల చాలా ఉంది. ఇది క్లియర్ చేయాలి అంటే ప్రాబబ్లీ ఒక విధం ఏంటంటే నిష్కామ కర్మ, సర్వీస్ చేయాలి, సత్సంగంలో ఉండాలి, జపా కానీ, మెడిటేషన్ కానీ, ధ్యానం కానీ ఏమైతే ఆనందం ఇస్తుందో చేయాలి, దేన్ని సీరియస్గా తీసుకోకూడదు, సత్సంగంలో ఉండాలి, అన్నీ తెలుసు. కొంతవరకు చేసినప్పటికీ బలంగా లాగేస్తుంది మనసు, కూర్చొనే అట్లమేట బలంగా లాగేస్తుంది మనసు వేరే వాటి వైపు. అది ఎస్పెషల్లీ ఇంద్రియాలు. అది దూరంగా లాగేస్తున్నాయని తెలుసు, చెయ్యకూడదని తెలిసినప్పటికీ ఈ ఒక్కసారి అంటే రాలేకపోవడం అందులోంచి బయటికి. ఒక రెండు కాస్త ముందుకెళ్తే ఎలా అంటే స్లిప్పరీ పోల్ అంటారు, ఒక 2 అడుగులు పైకి బాగితే 4 అడుగులు కిందకి బాగడం తెలుసు కానీ చేయలేకపోవడం. ఓకే, అది ఓకే, ఏం కావాలి అసలు? చేయగలగాలి, ముందుకెళ్ళాలి. ఇది కాదు చేయడం అనేది డిగ్రీస్ ఓరియంటెడ్. ఏదైనా చేయడం వల్ల సంపూర్ణంగా తృప్తి ఎప్పటికి రాదు, చేయడం వల్ల ఆనందం రాదు, చేయడం వల్ల నిద్ర రాదు, చేయడం వల్ల ఆకలి కాదు, చేయడం వల్ల ప్రశాంతత రాదు. దీనికి వేరే డిమెన్షన్ ఉంది. ప్రశాంతంగా చేయొచ్చు, చేయడం వల్ల ప్రశాంతత రాదు, ప్రశాంతంగా చేయొచ్చు. తద్వారా చేయడం సెకండరీ అయిపోయింది. ధ్యానం వల్ల ప్రశాంతత రాదు, ప్రశాంతతలో నుంచి ధ్యానం నిజంగా పుడుతుంది. ప్రశాంతత కోసం ధ్యానం అనేది ఆ ఫస్ట్ స్టెప్లోనే ఫండమెంటల్ ఫ్లా ఉంది. అదొక ఫిలసాఫికల్ డైలమా అంతే. చేసి ఎవడు ముక్తి పొందలే, ముక్తి అంటేనే ఏమి చేయకపోవడం. నేను ఫ్రీగా ఉండాలనుకుంటున్నా, దాని అర్థం ఏమి పట్టుకోకుండా ఉండడమే. ఏమి పట్టుకోకుండా ఉన్న తర్వాత నేను ముక్తిలో లేదని అడగడం అనేది మన యొక్క భ్రమ అన్నట్టు. ఏమి పట్టుకోకుండా ఉండడమే. ఫిజికల్గా ఏమీ పట్టుకోలేదు, మానసికంగా ఏది పట్టుకోలేదు. ఫిజికల్లీ ఎవ్రీవన్ ఈజ్ లిబరేటెడ్. ఈ క్షణం మీరేం పట్టుకోలే, మిమ్మల్ని కొన్ని పట్టుకున్నాయి. మీ టీషర్ట్ చూడండి, ఒక్కసారి మీ మీద అద్దాలు ఉన్నాయి, మీరు పట్టుకోలేదాన్ని. అది మిమ్మల్ని పట్టుకొని ఉంది అంతే. చెవుల నాలంబన, ముక్కు నాలంబన చేసుకోండి. అదే మీరు దాన్ని తీస్తున్నప్పుడు మీరు దాన్ని పట్టుకుంటారు. సో ఏది మీరు పట్టుకుంటున్నారు, ఏది మిమ్మల్ని పట్టుకుంటుంది అనేది ఒకసారి స్పష్టంగా చూస్తే సరిపోతుంది.
ఎవరైనా. ఈ లెవెల్లో మానసికంగా తర్వాత సంగతి ఫిజికల్ రియాలిటీలో అర్థమైతే బాడీ ఆల్వేస్ వాంట్స్ టు బి లిబరేటెడ్ అండ్ ఇట్ డిమాండ్స్ లిబరేషన్ ఆల్ ద టైం. అంతెందుకు మన పిల్లలు పడుకుంటున్నప్పుడు కాలు మీద కాలేస్తే విదిన్ 15 minutesలో మనమే కాలు పక్కకు జరిపేస్తాం. బాడీకి నచ్చదు. బాడీ సంపూర్ణ సత్యంలో అందులోనే ఉంటుంది. ఇప్పుడు ఇట్ ఈస్ ఫిలసాఫికల్లీ రైట్ అండ్ ఇట్ ప్రాక్టికల్లీ రైట్. అదే అనుకుంటుంది, అదే చేస్తుంది. దానికి ఎక్కువ వద్దు, తక్కువ వద్దు. బాడీది మధ్య మార్గం. తినకుండా ఉన్నా ఒప్పుకోదు, అతికి తిన్నా ఒప్పుకోదు, పడుకోకున్నా ఒప్పుకోదు, అలాగని 24 hours పడుకుంటాన్నా ఒప్పుకోదు. అద్దాలు ఉండాలి, బరువు ఉండొద్దు. టీషర్ట్ ఉండాలి, టైట్ ఉండొద్దు. చువాంగ్స్ ఒక మాట అంటాడు, వెన్ ద షూ ఫిట్స్ అని ఒక పుస్తకం కూడా ఉంది, ఎవరన్నా చదవచ్చు. చిన్న అత్యంత తేలికైన పరిభాష ఇది, కాంప్లెక్సిటీ లేవు ఇందులో. కొంచెం ఒక రైట్ మైండ్ ఉంటే తక్షణ విముక్తి అంతే. దాన్ని ఆలంబన చేసుకొని నీ జీవితాన్ని మొత్తం ఒకసారి స్కాన్ చేసుకో. ఏం చెప్తున్నాడు? వెన్ ద షూ ఫిట్స్లో నీ యొక్క పాదానికి చెప్పు సరిపోయినప్పుడు చెప్పు మర్చిపోబడుతుంది. నీ నడుముకి బెల్ట్ సరిపోయినప్పుడు ప్యాంటు మర్చిపోబడుతుంది. వై యూ సర్చ్ ఫర్ ద రైట్ సైజ్? నీకు ప్యాంటు కావాలా? నీ సైజు ప్యాంటు కావాలా? ఏ ప్యాంట్ వేసుకుంటే ప్యాంటు గుర్తుండదో అది నిజమైన ప్యాంటు. ఇందులో ఏ సందేహం లేదు. ఇది యూనివర్సల్గా అందరూ పాటించేది ఫిజికల్ రియాలిటీలో. ఇందులో ఏం ఫిలసాఫికల్ డైలమా లేదు. అట్టనే చివర ఒక మాట అంటాడు, ఎప్పుడైతే నీ శరీరానికి హృదయం పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుందో నీ మనసు మాయమైపోతున్నట్టు. అంటే మనసా వాచా కర్మణ అంటే నీ మాట, నీ పని, నీ చేష్ట, నీ చూపు అంతా ఒక్కటే విషయాన్ని ప్రతిఫలిస్తే నీకు మనసు ఉండదు. ఇంకా మనసు ఎప్పుడు ఉంటుందని తెలుస్తుంది అంటే నీ సైజు టీషర్ట్ వేసుకోకపోతే నీ టీషర్ట్ నిరంతరం తెలుస్తున్నట్టు. అదర్వైజ్ నీకు టీషర్ట్ తెలియకూడదు. నీకు షూ తెలియడానికి వీలు లేదు. ప్రపంచంలో ఏ షూ కంపెనీ తయారు చేసినా వాళ్ళు ఒకటే తెలుసుకుంటారు, ఇది నీకు ఆ షూ వేసుకున్న తర్వాత షూ వేసుకున్నట్టే ఉండకూడదు. అట్లా నీ మనసు నీకు తెలియకూడదు. మనసు అంటే నథింగ్ బట్ ఆలోచనలే. షూ ఒక వస్తువు ఎట్లయిందో, టీషర్ట్ ఒక వస్తువు ఏందో, నువ్వు ఎన్ని వస్తువులు ఈ క్షణం ధరించినవో అవన్నీ తెలియకుండా ఉంటే అవేవి నీకు తెలియవు. ఒక్కటి తెలిసినా మొత్తం తెలుస్తుంది. శరీరం ఉన్నట్టు తెలుస్తుంది. టీషర్ట్ ఫిట్ అయినా శరీరం ఉన్నట్టు తెలుస్తుంది. కళ్ళకు అద్దాలు సరిగా ఫిట్ కాకపోయినా శరీరం ఉన్నట్టు తెలుస్తుంది. చెవుకు పెట్టుకున్న రింగు సరిగా ఫిట్ కాకపోయినా శరీరం ఉన్నట్టు తెలుస్తుంది. ఏ ఒక్కటున్నా శరీరం తెలుస్తుంది. ఏ ఒక్క ఆలోచన మనిషిని ఇబ్బంది పెట్టినా మనసు తెలుస్తుంది. సో మనసు సమాప్తం అవ్వడానికి ఆలోచన నుంచి విముక్తి గమ్మని కాదు. ఎట్లయితే ఎలాంటి షూ వేసుకుంటే పాదం మర్చిపోబడ్డదో, షూ మర్చిపోబడ్డదో, ఇలాంటి ఆలోచన చేస్తే నీ మనసు మాయమవుతుందో అట్లాంటి సరైన ఆలోచన చేయి అని బుద్ధుడు చెప్పాడు. అందరు యోగులు చెప్తున్నారు. ద రైట్ థింకింగ్. రైట్ థింకింగ్ ఏంది, వాట్ ఈస్ ద రైట్ ప్రాసెస్ అన్న చోట నీ యొక్క అన్వేషణ ఎస్టాబ్లిష్ అవుతుంది అంతే. ఇందులో రాంగ్ లేదు. వాట్ ఈజ్ రైట్, దానికి రాంగ్ ఇంపార్టెంట్ కాదు. ప్రకృతిలో దేర్ ఇస్ నో రైట్ అండ్ రాంగ్. దేర్ ఇస్ ఓన్లీ రైట్, దేర్ ఇస్ నో రాంగ్. ప్రపంచంలో దేర్ ఇస్ రైట్ అండ్ దేర్ ఇస్ రాంగ్. అంటే ఆల్వేస్ యూ గాట్ స్టక్ ఇన్ ఫ్లక్చుయేషన్. either you are moving towards left or right, and you always wants to be in the center, which is not possible in the world. You can never be neutral in the world. నువ్వేదో స్టాండ్ తీసుకుంటూ ఉండాలి ఇదంతా. సో ఇప్పుడు మీరు చెప్తున్న ఏవైతే ఉన్నాయో అన్నీ తెలుసుకున్నారు, సైకలాజికల్లీ తెలుసుకోబడ్డాయి. తప్పేమి లేదు, ఎంతోంత తెలుసుకోబడ్డది. అంటే నా కుటుంబ సభ్యులు నా వాళ్ళు కాదు, నా శరీరం నాది కాదు, నా మనసు నాది కాదు అనుకోవడం వేరే. ఏవి మీది కాదన్నప్పుడు ఇంకా ప్రాబ్లం ఏమిటి? అంటే ఏవి నావి కాదని తెలుస్తుంది, కానీ నావే అవి, అది కూడా తెలుస్తుంది. ఏవి మీవి కాదనుకున్నారో అది పోయినా ఏ బాధ ఉండకూడదు, అది ప్రమాణం.
బాధ ఉందా? మీదే. ఊరికే భాషపరంగా చెప్తున్నారు. భాషపరంగా ఏదైనా చెప్పవచ్చు. నేనే దేవుడిని కూడా చెప్పుకోవచ్చు. ఈ సమస్త విశ్వాన్ని సృష్టించింది నేనేం చెప్పుకో. దానివల్ల నీకు వచ్చేది లేదు, పోయేది లేదు. సమస్త సృష్టిలో ఉన్న ప్రతి దాంట్లో ఉన్న మూలమే నాలో ఉందని చెప్పడం విజ్ఞత. ద మూలఖండం. సైన్స్ కూడా అప్రూవ్ చేసింది దాన్ని. అది నీకు తెలియదు, ఒక అవగాహనగా తీసుకో, సరిపోతుంది. అంతవరకైతే ఓకే. సో ఇప్పుడు నేను ఇస్తున్న ప్రమాణం, నేను ఆచరిస్తున్న ప్రమాణం, నేను చెప్తున్న ఈ ఐఫోన్తో నాకే సంబంధం లేదు, కానీ వాడుకుంటున్నా. పోతే నాకే బాధ లేదు. బాధ లేదు కాబట్టి నువ్వు అన్నిటితో ఉండు. మరి ఈ విషయాన్ని స్పష్టంగా తెలుసుకుని ఉండు. అది ఉన్నా లేకపోయినా నా యొక్క అంతశ్చేతనలో, నా మానసిక ప్రవృత్తిలో ఏ మార్పు ఉండదు. అది నిజమైన అవగాహనకు ప్రమాణం. అదర్వైజ్ మిగతాదంతా ఫోనీ ఆర్ మీడియోకర్ అండర్స్టాండింగ్, వెరీ సూపర్ఫిషియల్. సో ఆలోచనల పరంగా అందరూ జ్ఞానులే. మైక్ ఇస్తే ఎంతమంది ఎన్ని మంచి విషయాలు చెప్తారు. అది అనుభవించినప్పుడు ఆ చెప్తున్న వాడి యొక్క డైమెన్షన్ వేరే. బికాజ్ అతను ప్రమాణమే నిలుస్తాడు. అనుభవించిన వాడికి మనస్సు ప్రమాణమవుతుంది. అతను ఇంకా అనుభవించలేదు దాన్ని. ఈజ్ ఓన్లీ అజ్యూమింగ్ దట్ ఇలా ఉంటే ఇలా ఉంటుందేమో అనుకుంటున్నాను. నా ఉద్దేశం ప్రకారం ఇలా జరిగితే బాగుంటుంది, ఇలా అందరూ ఉండాలి, ఇవన్నీ వస్తాయి. అనుభవించినప్పుడు ఇవేం ఉండవు. ఏదైతే అనుభవం ఏందో అక్కడ ఎక్కువ వ్యాఖ్య లేదు. సో అనుభవం అయిందా లేదా అని తెలుసుకోవడానికి ఇదొక్కటే ప్రమాణం. ఏదైనా నీ జీవితంలో ఇవేవి నావి కాదని తెలుసుకున్నావు, సూపర్. అది పోతే నీ మనసులో ఏ బాధ కలగకూడదు. ఇప్పుడు ఈ విషయాన్ని మనం ప్రమాణంగా ఇట్లా తీసుకుందాం. రమణ మహర్షి సర్కోమా అనే వ్యాధితో బాధపడుతున్నప్పుడు డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోయారు. ఈ వ్యక్తికి ఇంత పెద్ద పుండు అయింది. అంత పెద్ద పుండైనప్పుడు దానికి తగ్గ నొప్పి కూడా ఉంటుంది. దానికి సర్జరీ చేస్తున్నప్పుడు అమ్మ అబ్బా అయ్యా ఏదో ఉంటుంది. ఇంత విచలంగా ఉన్నాడు, ఏం స్పందించకుండా అట్లా ఉండగలుగుతున్నాడు. అతనికి 100% తెలుసుకున్నాడు శరీరం నేను కాదని. నేను కాదంటే వాడుకోవద్దని కాదు, నేను కాదంటే ఉపయోగించుకోవద్దని కానే కాదు. అది సన్యాసం కిందికి వస్తుంది. నాకు ఇది వద్దు కాబట్టి నేను దాన్ని త్యజిస్తున్నా. నిజమైన జ్ఞాని దేన్ని త్యజించాడు, దేన్ని సొంతం కూడా చేసుకోడు, ఉపయోగించుకుంటాడు అంతే. శరీరాన్ని ఉపయోగించుకో. అది పాటలు పాడుతుంది, అది పుస్తకాలు రాస్తుంది, అది వైలిన్ వాయిస్తుంది, అది రమిస్తుంది ఒక దాంతో. కానీ ఆ భ్రాంతిలో ఉండకుండా ఉపయోగించుకున్నంత వరకు ఉపయోగించుకొని అది ఉపయోగం తీరిపోయిన రోజు దాని పట్ల నీకు మొదట్లోనే ఏ మమకారం లేదు కనుక దాన్ని ప్రశాంతంగా అట్లా దాని ధర్మం ప్రకారం మరణించే అవకాశాన్ని ఇస్తాం. అట్లా మొదటి నుంచి శరీరాన్ని చూస్తున్నావు కాబట్టి ఆ మరణించే శరీరాన్ని కూడా చూస్తున్న వ్యక్తిగా నువ్వు ద్రష్టగా ఉంటావు. ఇది ప్యూర్లీ కోర్ ఆఫ్ స్పిరిచువాలిటీ. ఇది ప్రూవ్ చేయలేదు, ఎవ్వడు ప్రూవ్ చేయలేడు దీన్ని. కానీ అట్లాంటి వ్యక్తుల్ని దర్శించినప్పుడు తెలుస్తుంది, ఓహో వీళ్ళు ఇట్లా ఉంటున్నారు. అంత కావాల్సిన ఒక వీడియో యూట్యూబ్లో ఉంది, ఎవరైనా చూడొచ్చు. అదృష్టం అలాంటి వీడియో తీసి పెట్టడం. ఎవరో విదేశీయులు తీశారు అది. రమణ మహర్షి దానికి సర్జరీ చేస్తున్న టైంలో ఇంకా ఏదైనా సర్జరీ చేయించుకోండి, ఇంకా ఏదైనా మెడిసిన్ వేసుకోండి అంటే 2 రోజుల్లో అంతా సర్దుకుంటుంది అని చెప్పాడు. హీ యాక్చువల్లీ సెడ్ ఇట్. నేను ఎగ్జాక్ట్ వర్బాటిం కోట్ చేస్తున్నా. 2 రోజుల్లో అంతా సర్దుకుంటుంది. అందరూ అనుకున్నారు రోగం తగ్గిపోతుందని. 2 రోజుల్లో తను హీ లెఫ్ట్ హిస్ బాడీ. అందుకే మనం ప్రాపంచికంగా వాడుతున్న భాషలో కూడా మనం చాలా కేర్ఫుల్గా ఉన్నాం. కొందరిని మరణించారంటున్నాం, కొందరిని చచ్చిపోయాడు అంటున్నాం, కొందరిని శరీరం వదిలేశాడు అంటున్నాం. ఎవరికైతే ఈ మాట వాడుతున్నామో వీఆర్ రెస్పెక్టింగ్ హిమ్ యాజ్ ఎ స్పిరిచువల్ బీయింగ్. అతని శరీరంలో ఉన్నాడు, అతని శరీరంలో వదిలేశాడు, అతను ఎప్పటికీ ఉన్నాడు. అతని శరీరం కాదని మనం కూడా నిర్ధారిస్తున్నాం. సో అటు రమణ మహర్షి ఆ సోఫా మీద అట్లా పడుకొని కళ్ళు కాంతివంతంగా ఉంటే శరీరం అంతా శిథిలమైపోయింది. ఏది నీవు కాదని తెలుసుకున్నావో అది శిథిలమైనా మెరిసినా నువ్వు పొంగిపోయేది లేదు, బాధపడేది లేదు. అది ఎలా ఉపయోగపడితే అలా ఉపయోగించుకోవడమే. ఉపయోగించుకునే స్థాయి దానికి పోయినప్పుడు నువ్వు నిశ్చలంగా ఉండి చూడడమే. అట్లా 2 days తర్వాత నిశ్చలంగా మరణించాడంత భాషలో. లేదా నిశ్చలంగా మరణిస్తున్న శరీరాన్ని చూశాడు.
అట్లా చూస్తున్నది రమణ మహర్షి కాదు, ఒక స్థితి అది. అది మీకు నాకు అందరికి ఒకటే. అది ప్రకృతి. ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్. అది ఎప్పుడు ఉంటుంది. ఇది ప్రూవ్ చేయలేము. ₹1,00,00,000 ఇచ్చిన ప్రూవ్ చేయలేము. ఎటైతే బిగ్ బ్యాంగ్ థియరీ ఎన్ని ప్రయోగాలు చేసినా ప్రూవ్ చేయలేము. ఎట్లా ఈ విశ్వం ఆవిర్భవించింది అన్న దానికి దెర్ ఈజ్ నో ప్రూఫ్. కానీ సైంటిస్టులు ఒక నిర్ధారణకైతే వచ్చారు. సంథింగ్, ఒక గైజాంటిక్ బ్లాస్ట్ ఏదో వచ్చింది. ఒక చిన్న మూలకణం ఒక గొప్ప శక్తితో అట్లా పేలింది. దాని నుంచి అట్లా కొన్ని వందల లక్షల కోట్ల ఏవో ఏర్పడ్డాయి. వాటన్నిటికీ ఒక ఎనర్జీ ఫామ్ అయింది. అవన్నీ స్వయంచాలితమే తిరుగుతున్నాయి. ఇది సత్యం. కానీ ఇప్పుడు ఒక సాంప్రదాయంలో ఉన్నవాడు దీని వెనుక ఒక భగవంతుడు ఉన్నాడని ఒక భగవంతునిలో పెడతాడు. సో హీ యాక్చువల్లీ ద రీజన్ ఫర్ ఆల్ క్రియేషన్. సో అట్లా ఏది రీజనో దాన్ని వాళ్ళు పూజిస్తున్నారు, సైన్స్ని కాదు. సైన్స్ ఇప్పుడు మధ్యలో ఉంది. ఈ అన్నిటికీ కారణం దాని అనుకున్న భగవంతుడు, పరమేశ్వరుడు, పరాత్పరుడు, పరమాత్మ, వాట్ ఎవర్ యు గివ్ ఎనీ నేమ్. ఒక్కొక్క మతస్థుడు ఒక్కొక్కటి అనుకుంటున్నాడు. దాన్ని మనం లాజికల్గా చూస్తే మీకు ఏ ఆన్సర్ దొరకదు. తల జుట్టు ఊడిపోవాల్సిందే. ఇంకా కొన్ని మత గ్రంథాలు చూస్తే చాలా షాలోగా ఉంటాయి. బట్ దే బిలీవ్ ఇన్ ఇట్. సైన్స్ చెప్పినప్పటికీ దే బిలీవ్ ఇన్ దట్ సాక్రెడ్ టెక్స్ట్. ఎందుకు? ధారణ అట్లా పనిచేస్తుంది. సో మనకున్న స్పిరిచువల్ అండర్స్టాండింగ్ ధారణ కాకూడదు, అనుభవం కావాలి. ఇప్పుడు నిష్కామ కర్మ అంటే సేవ చేయడంగానే కాదు, నీవు జస్ట్ యాక్ట్ చేస్తున్నావు అంతే. అక్కడితో ఎండ్ అయిపోయింది. యు ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద వరల్డ్. తద్వారా ప్రతిదీ నిష్కామ కర్మని. స్పెషల్గా చేసేది నిష్కామ కర్మ కాదు. స్పెషల్గా చేస్తున్నాం అంటేనే అది సంథింగ్ మీ డిజైర్ నుంచే వచ్చింది. సో మనం ప్రతి ఒక్కరితో చర్చించలే. అనవసరంగా వాదోపవాదాలు. ఎవరు అవగాహన వాళ్ళకుంది. ఈ అవగాహనలు 2 కొట్లాడుకుంటాయి. అందులో ఎవడొకడు బలంగా అరిచినవాడు, చెప్పినవాడు గెలుస్తాడు. ఇదంతా అబద్ధం. ఇది చర్చించే విషయం గానే కాదు. అర్థం చేసుకొని చర్చల నుంచి జీవితకాల విముక్తి పొందే డైమెన్షన్ ఇది. నౌ యు ఆర్ బియాండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిబేట్స్, ఆర్గ్యుమెంట్స్, కాంట్రవర్సీస్, లేకపోతే ఒక పాపులర్ మూమెంట్స్, ఇట్లాంటివన్నిటికీ నువ్వు బయటకు వచ్చేసినావు. బికాజ్ యు ఆర్ లివింగ్ యువర్ లైఫ్ యాజ్ ఎ కాన్షియస్నెస్, యాజ్ ఎ హోల్, యాజ్ ఎ కోర్. ఇది మనం ప్రూవ్ చేయలేం. కానీ అట్లాంటి వ్యక్తిని చూస్తే మనకు అటువంటి అనుభూతి కలుగుతుంది. ఇప్పుడు ఒక బట్టలు లేని వాడిని చూస్తే నగ్నంగా ఉన్నట్టు తెలుస్తుందో, ఒక నగ్నంగా ఉన్న మైండ్కి ఒక క్వాలిటీ ఉంటుంది. అది ఆర్గానిజం గుర్తుపడుతుంది. ఎవడన్నా మనకు ఏదైనా ఇస్తున్నప్పుడు పట్టుకొని ఇస్తున్నాడా, ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి ఇస్తున్నాడా అని తెలుస్తుంది మనకు. ఎవడైతే ఊరికే ఇస్తున్నాడో ఊరికే ఇచ్చినట్టు తెలుస్తుంది మనకు. అట్లా ఎవరైనా చూసినప్పుడు లోపల ఏదైనా థాట్ని బేస్ చేసుకొని చూస్తున్నాడా. ఒక అమ్మాయి చెప్తుంది ఈ విషయం. ఒక వ్యక్తి చూసినప్పుడు ఆ వ్యక్తి వెనక కళ్ళల్లో సెక్స్ ఉందా, ఆ వ్యక్తి వెనక కళ్ళల్లో ఏముంది గుర్తుపట్టగలుగుతుంది. ఒక వ్యక్తి స్వచ్ఛంగా చూసినప్పుడు చిన్నపిల్ల అయిపోతారు ఎవరైనా. ఒక యోగిని చూసినప్పుడు, ఒక గురువుని చూసినప్పుడు వాళ్ళు ఒళ్ళు మర్చిపోయి ఎందుకుంటారంటే అక్కడ పరిపూర్ణ భద్రత ఉంది. ఆ కళ్ళ వెనుక మనస్సులో ఏ కల్మషం లేదని తెలుసుకున్నప్పుడు యూ ఓపెన్ అప్. అందుకే డ్యాన్స్ చేస్తారు, అందుకే ఏడుస్తారు, అందుకే పిచ్చి కూతలేస్తారు, అందుకే వెళ్ళి మీద కూర్చుంటారు. ఇది ప్రపంచం దృష్టిలో తప్పు అనిపిస్తుంది. వాడు మగవాడు, ఇది ఆడదు. కాబట్టి వాళ్ళిద్దరు అక్కడ మగ ఆడగలేరు, బీయింగ్స్ ఉన్నారు. సో స్పిరిచువల్ కోర్లోకి వెళితే పెద్ద కంటెంట్ ఏం లేదు. ఫిలాసఫీ అనంతంగా ఉంది, స్పిరిచువాలిటీ కోర్లో పెద్ద కంటెంట్ లేదు. సో నేను చెప్పాలనుకుంది ఒకటే, బియాండ్ ఆల్ ఫిలాసఫీస్. కుటుంబం నాది కాదు, లేకపోతే నా శరీరం నాది కాదు, నా మనసు నాది కాదు, ఇవేవి నాది కాదు అనుకోవడం ఫిలాసఫీ. అది నిజంగా అవునా కాదా ఎప్పుడు తెలుస్తుంది? అది పోయినప్పుడు తెలుస్తుంది. అది పోయినప్పుడు నువ్వు బాధపడ్డావా, నీదే అది. అనవసరంగా అబద్ధాలు చెప్పకు. ఇప్పుడు నేను చెప్తున్నా, నా చుట్టూ ఒక ఐప్యాడ్ ఉంది, వైలిన్ ఉంది, అన్నిటినీ ఉపయోగించుకుంటున్నాను గౌరవంగా. వాటిని నిరంతరం మంచిగా కాపాడుకుంటాను. ఊరు వెళితే దాన్ని ఒక లాకర్లో వేసి మరీ వెళ్తాను. వాటితో ప్రస్తుతం నా శరీరానికి ఉపయోగం ఉంది, నా మనసుకు ఉపయోగం ఉంది. దానివల్ల ఏదో సాధన నడుస్తుంది ప్రాపంచికంగా. అవన్నీ ఆనందం కోసం చేస్తలేను. నేను ఆనందంగా ఉండి వాటిని పట్టుకున్నా. తద్వారా ఉన్నా లేకున్నా పర్వాలేదు.
రెండవది, ఏదో రోజు అవి నా నుంచి మాయమైనవి, నేను ఏమాత్రం బాధపడను. సో చేయడం వల్ల విముక్తి ఒకటి, విముక్తిలో నుంచి చేయడం రెండోది. సో అందుకని ఏదైనా ఒక్క విషయానికి ఇప్పుడు నేను చెప్పిన సిద్ధాంతాన్ని ప్రాక్టికల్గా ఆపాదించి చూడండి. లెట్ us టెస్ట్ యువర్ మైండ్. మైండ్ ఎప్పుడు ఫిలసాఫికల్గా ఆలోచిస్తూ కపోల కల్పనలు చేస్తూ ఉందనుకో, జీవితకాలం మీకు ఆలోచనలు వస్తుంటే ఎక్కడో చోట మైండ్కి బ్రేక్ ఈవెన్ రావాలి. అరే ఈ నా కొడుకు ఇప్పటి వరకు అన్నీ నావి కాదంటున్నాడు, కానీ అవి పోతే బాధపడుతున్నాడు. దెర్ ఇస్ వన్ థింగ్, వాడు ముందే డిక్లేర్ చేసిండు, ఇది ఉన్నా లేకపోతే నేను ఆనందంగా ఉంటా. ఇప్పుడు పోయేటప్పుడు ఒక పెన్ను కొనుక్కొని, కొనుక్కునే ముందే నీ మైండ్కి ఈ విషయం చెప్పు, ఇది ఉంది, నేను వాడుకుంటాను, అద్భుతంగా ఉపయోగించుకుంటాను, దీంతో ప్రబంధమే రాస్తాను, దీంతో నేను కొనే ప్రాపర్టీ డాక్యుమెంట్ సైన్ చేస్తాను, ఇది చాలా ముఖ్యం నా జీవితానికి. కానీ ఇది లేకముందు ఎంత సంతోషంగా ఉన్నానో, ఇది వాడుతున్నప్పుడు అంతే సంతోషంగా ఉంటా, ఇది నాశనమైనప్పుడు అంతే సంతోషంగా ఉంటా, ఇది దొంగతనం చేయబడ్డా అంతే సంతోషంగా ఉంటా, ఇది పోయినా అంతే సంతోషంగా ఉంటా. నీ వల్ల నా సంతోషము, ఆనందము, నా ప్రశాంతత, నా నిద్ర ఏమాత్రం చెక్కు చెదరదు. మై డియర్ పెన్, రిమెంబర్ దిస్. తద్వారా పెన్ను మీకు మాస్టర్ కాదు, ఇప్పుడు మీరే పెన్నుకు మాస్టర్. ఇప్పుడు నిజంగా పెన్ను పోయింది, వెతకండి, బాధపడకండి. అక్కడ మీ యొక్క స్వభావం తెలుస్తుంది. ఇది నిజంగా అనుభవంలోకి వచ్చిందనుకో, ఆ పెన్ను పట్ల మీరు లిబరేషన్ అనుభవిస్తున్నారు ఈ క్షణం. మిగతా అన్ని విషయాల్లో బంధనం ఉంది, ఒప్పుకోండి. ఇప్పుడు ఈ పెన్ను పట్ల కలిగిన అవగాహనని మీరు అన్నిటికీ అప్లై చేసి చూడడం 1 minute వర్క్. సార్ మీరు లండన్లో ఉంటున్నారు, ఈ విషయం మీకు తెలియంది కాదు. ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేసినప్పుడు పైలట్ ప్రాజెక్ట్ చేస్తారు, ఇట్ మే టేక్ 3 years or 10 years. ఒకసారి ఆ పైలట్ ప్రాజెక్ట్లో ఒక ప్రోడక్ట్ పర్ఫెక్ట్ బయటకు వచ్చినాక 1,00,000 ప్రోడక్ట్స్ నిమిషంలో ప్రింట్ అవుతాయి. మీరు బైక్ నేర్చుకుంటున్నారు లేదా కార్ నేర్చుకుంటున్నారు, ఫస్ట్ 3 months పట్టొచ్చు టు గెట్ కంప్లీట్ అండర్స్టాండింగ్. ఒక్కసారి ఆ కారు పరిపూర్ణంగా వస్తే మీరు ఏ కారు ఎక్కినా, లారీ ఎక్కినా మీకు తెలిసిపోతే ఎలా డ్రైవ్ చేయాలి. అట్లా పెన్ను పట్ల మీరు లిబరేషన్ అనుభవించండి. మీరు ఎవరిని అడిగితే చెప్పండి, మిగతా అన్ని విషయాలు నాకు బంధనాలు ఉన్నాయి, ఐ అగ్రీ. కానీ నేను మొట్టమొదటిసారి ఈ సాధన చేసిన ఈ పెన్ను పట్ల నేను సంపూర్ణ విముక్తి భావంలో ఉన్నా. దాని నిర్వచనం చెప్పండి, ఇది ఉంటుంది, వాడుకుంటున్నాను. ఆ పెన్ను దగ్గర శరీరాన్ని పెట్టి చూడండి, ఇప్పుడు ఉంది, వాడుకున్నాను. ఆ పెన్నుని చాలా బాగా చూసుకుంటాను. శరీరాన్ని పెట్టండి, శరీరాన్ని చాలా బాగా చూసుకుంటాను. ఈ పెన్ను అంటే నాకు గౌరవం, ఈ శరీరం అంటే నాకు గౌరవం. ఈ పెన్ను రకరకాల వ్యక్తులకు ఉపయోగపడుతుంటే ఇస్తాను. తద్వారా నా భార్యకి ఈ శరీరాన్ని ఇచ్చాను, నా కొడుకుకి ఇచ్చాను, నా కూతురికి ఇచ్చాను, నా దేశం కోసం ఇచ్చాను. ఈ పెన్నుని ఎవరైనా డిస్రెస్పెక్ట్ఫుల్గా చూస్తే నేను ఒప్పుకోను, అలాంటి వాళ్ళకి ఇది అందజేయను. అట్లాగే నా శరీరాన్ని మీద ఎవరైనా బురద జల్లితే వాళ్ళకి దూరంగా ఉంటాను. అట్లాగే ఈ పెన్ను పోతే వెతుకులాడతాను, బాధపడను. అట్లాగే ఈ శరీరానికి రోగం వస్తే చికిత్స చేయిస్తాను, బాధపడను. అట్లాగే ఈ పెన్ను కనుక పోతే వెతుకులాడతాను. అట్లాగే ఈ శరీరం కనుక పోతే నేను వెతుకులాడతాను, బాధపడను. ఎప్పటికీ దొరకదని తెలిస్తే ప్రశాంతంగా ఉంటాను. ఈ శరీరం ఎప్పటికీ మరణించిన దాని నుంచి లేవదని తెలిస్తే నేను ప్రశాంతంగానే ఉంటా. నేను ప్రశాంత స్వరూపుణ్ణి, నేను నిరంజనుణ్ణి, నేను మూలాన్ని పట్టుకున్నవాడిని. నాకు ఈ పెన్ను బాధ పెట్టదు, వస్తువు బాధ పెట్టదు, శరీరం బాధ పెట్టదు. అట్లాంటి అవగాహనలో నేను ముట్టుకుంటున్నా తప్ప అవగాహన లేకుండా కాదు. ఈ విషయం అందరికీ తెలుసు. సంపూర్ణ అవగాహన ఉన్నవాడే డ్రైవింగ్ సీట్ ఎక్కుతాడు. ఈ అవగాహన వచ్చిన వాడే జీవితం అనే కారు ఎక్కాలి. ఎవడు పడితే వాడు ఎక్కడానికి వీల్లేదు. కారు ఉంది కదా అని ఎక్కి కూర్చొని నడిపితే యాక్సిడెంట్ అయి చచ్చిపోతారు. అట్లా అవగాహన లేకుండా ఎవడైతే లైఫ్ని లీడ్ చేస్తున్నాడో, అందుకే ఇన్ని గొడవలు, ఇన్ని మనస్పర్ధలు, ఇన్ని ఆర్గ్యుమెంట్స్, ఇన్ని పోలీస్ కేసులు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? అవగాహన రాహిత్యం వల్ల. ఏదైనా పోతే వ్యవస్థ చూసుకుంటుంది, ఏదైనా పోతే మీ కళ్ళు చేతులు వెతుకులాడతాయి. మీరు ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తారు, బాధ ఎక్కడొచ్చింది? సో పోతే బాధపడ్డం, వస్తే ఆనందపడ్డం, ఇది ఒక అబద్ధం. ఇప్పుడు ఇప్పటి వరకు పుస్తకాల్లో ఉన్న రకరకాల విషయాలు చర్చించే వాళ్ళు అనంతంగా ఉన్నారు. దిస్ ఈజ్ వెరీ ప్రాక్టికల్. ఒక పెన్ను పట్ల మీరు సంపూర్ణమైన ముక్తిని అనుభవిస్తే, నిజంగా అనుభవిస్తే, అదే అవగాహనని అన్నిటికీ అప్లై చేసి చూడండి, ఇంక్లూడింగ్ యువర్ బాడీ మైండ్. సేమ్ ఫార్ములా. ఒక్క ఇంచ్ అటు లేదు, ఒక్క ఇంచ్ ఇటు లేదు, ఒక్క మాట అటు లేదు, ఒక్క మాట ఇటు లేదు, అంతే అవగాహన.
పెన్ను దగ్గర మీరు వచ్చారు, పెన్ను దగ్గర మీ భార్య వచ్చింది, పెన్ను దగ్గర మీ ప్రాపర్టీ వచ్చింది, పెన్ను దగ్గర మీ పిల్లలు వచ్చారు. పెన్ను పట్ల మీ వైఖరి ఎట్లయితే లిబరేషన్ నుంచి చేశారో ఇదే పెన్నుని మనం బందర్లో కూడా చేయొచ్చు. అమ్మో ఈ పెన్ను నాదే, ఇది పోతే నేను బాధపడతా, ఇది ఎవరికి ఇయ్యను, అటాచ్మెంట్ వచ్చింది, దీనికి ఏమైనా తట్టుకోలేను, ఇది ఎవరికి ఇవ్వను, పొజిటివ్నెస్ వచ్చింది, ఇవన్నీ అక్కర్లేదు. పెన్ను ఉన్నది ఉపయోగించుకోవడానికి, పొజిటివ్నెస్ లేకపోతే బాధపడడానికో లేకపోతే దాని మీద అథారిటీ ఉండడానికో అది గొప్పలు చెప్పుకోవడం కాదు. పెన్ను పర్పస్ మీతో రాసుకోవడం తప్ప ఇంకా వేరేది ఏది లేదు. సో ఈ ఒక్క విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే ప్రాక్టికల్లీ ఆధ్యాత్మికతకు సంబంధించిన సమగ్ర జ్ఞానం మీకు సహజంగా వచ్చేస్తుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాడు ప్రాక్టికల్గా. వాడు ఒక సంవత్సరం తర్వాత మాట్లాడితే వాడు మాట్లాడే ప్రతి మాట వేదవాక్యం లాగా తోస్తుంది. అందులో చిన్న మిస్టరీ ఉంటుంది. అదే భాష వాడుతున్నాడు కానీ వాడు వాడే పద్ధతిలో ఒక సైద్ధాంతికమైన తేడా ఉంటుంది. ప్రతి మాటలోనూ లిబరేషన్ ఉంటుంది. హీఈస్ బియాండ్ ఆల్ కాంట్రవర్సీస్. హీఈస్ నాట్ ట్రైంగ్ టు ప్రొవోక్ ఎనీబడి. హీఈస్ జస్ట్ స్పీకింగ్ ద ట్రూత్ యాజ్ ఇట్ ఈస్. ఇది జ్ఞానం. ఇది నేను చెప్తున్నాను. ఇంతే ఉంది. నువ్వు ఎలాగైనా తీసుకో, ఇంతే ఉంది. నువ్వు బాధపడ్డా అది పోతుంది, బాధపడకపోయినా పోతుంది. పోవడం కంపల్సరీ, నిశ్చయం అయిపోయింది అది. తద్వారా ఈ అవగాహన వల్ల ఒకప్పుడు ఒకవేళ అది పోతే నేను గౌరవంగా దాన్ని సాగనంపుతాను తప్ప నేను దాంతో పోరాడను. నేను చేసింది అయితే ఇంతే. ఎన్ని పుస్తకాలు చదివినా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఏమేమో చెప్తున్నారు. ఫస్ట్ టైం ఐ హ్యావ్ డన్ 2-3 స్మాల్ థింగ్స్. అన్ని పనులు సమాన దృష్టితో చూడడం, అందరినీ నాతో సమానంగా చూడడం. అందరంటే అందరూ, మా అమ్మతో సహా అందరూ సమానం, మీతో సహా. ఇక్కడ ఎవరు ఎక్కువ లేరు తక్కువ లేరు. ఎందుకంటే ఎక్కువ తక్కువలు చూసే మనసు పోయింది నాకు. అది తీసేసినాను. దానివల్ల మా అమ్మతో ఉంటే ఎంత హాయిగా ఉందో మీతో ఉంటే అంత హాయిగా ఉంది నాకు. అన్ని ఇండ్లు నావే అనుకో. ఏ ఇంటున్నా సొంత ఇంటి ఉన్నట్టే కదా. అందరూ మన సొంతమే. కొందరు దూరంగా ఉంటున్నారు, కొందరు వేరే దేశంలో ఉంటున్నారు, కొందరు వేరే లోకంలో ఉన్నారు, మనకు తెలియదు. ఎక్కడున్నా మన సొంతమే. లండన్లో మీ సొంత ఇల్లు ఉంటే మీ సొంతమే, అది ఎంత దూరం ఉన్నా. ఈ చిన్న చిన్న విషయాన్ని నేను ప్రాక్టికల్గా చేసి చూసిన. నాట్ జస్ట్ ఫ్యూ డేస్, ఇయర్స్. ఊరికే చెక్ చేసిన అసలు నా మైండ్ ఏంది. అది ఏకదం సెట్ అయిపోయింది. పుస్తక జ్ఞానం లేదు దానికి, ఏ సమాచార జ్ఞానం లేదు, ఎవడి ఆశీర్వాదం లేదు, ఏ గురు కృప లేదు, ఏమీ లేదు. ఈ చిన్న విషయాన్ని చూస్తే చాలా విషయాలు తెలిసినాయి. ఆ తర్వాత నేను చదివితే ఇదే రాసిండ్రు వాళ్ళంతా. రమణ మహర్షి ఎవరంటే ఇంతే, అందరినీ సమానంగా, సమత్వమే. నేను తెలుసుకొని థ్రిల్ అయిపోయాను. అసలు నేను సాధన చేసి, ఈ చిన్న సాధన అంటే సాధన కాదు, ఇది నేను ట్రయల్ అండ్ టెస్ట్ చేసి ఏ స్థితికి వచ్చి నేను అక్కడి నుంచి చదివానో, అతని జీవితకాలం సాధన చేసినంత సమత్వమే. అందరికి ఒకలాగా వడ్డించి తనకు ఇంకొకలాగా వడ్డిస్తే తినేవాడు కాదు. సమత్వం అంటే సమత్వమే, అన్ని విషయాల్లోనూ సమత్వం. అందరికి ఒక పండిస్తే అందరికి ఇవ్వవలసిందే. రమణ మహర్షిగా దాన్ని ప్రత్యేకమైన పెద్ద పండు ఇచ్చావా, తీసి పక్కన పెడతాం, మాట్లాడు నీతో. వెరీ సటిల్ టీచింగ్. కోర్ ఇది. నువ్వు 1,00,000 పుస్తకాలు చదివినా రాని అవగాహన సమత్వంలో వచ్చేస్తుంది. వెరీ ప్రొఫౌండ్, వెరీ డైరెక్ట్, వెరీ బ్రూత్లెస్ రియాలిటీ సమత్వం అన్నది. కమ్యూనిజానికి తాత ఇది. అది వెరీ సూపర్ఫిషియల్ ఈక్వాలిటీ. అది దట్ ఈస్ నాట్ ఈక్వాలిటీ. అది ఓన్లీ మెటీరియల్ లెవెల్లో ఈక్వాలిటీ చెప్తుంది. ఇది కోర్ ఈక్వాలిటీ. బికాజ్ ఈక్వాలిటీ ఈజ్ కోర్ ఈజ్ ఈక్వాలిటీ. అక్కడ ఏ అంతరాలు లేవు. మీ నిద్ర నా నిద్ర ఒకటి, మీ ఆకలి నా ఆకలి ఒకటి. అట్లాగే మీ జీవిత మూలము నా జీవిత మూలం ఒకటే. మీరు సూపర్ఫిషియల్గా మీరు ఆరాధించేది వేరే అవ్వచ్చు, మీరు తినేది వేరే అవ్వచ్చు, నేను తినేది వేరే అవ్వచ్చు, నేను ఆరాధించేది వేరే అవ్వచ్చు. ఆకలి తద్వారా అది తీరినప్పుడు కలిగే సంతృప్తి మీకు నాది ఒకటే. బిర్యానీ తిన్నవాడికి ఎక్కువ సంతృప్తి, పండు తిన్నవాడికి తక్కువ సంతృప్తి ఏముండదు. సంతృప్తిలో ఎక్కువ తక్కువ లేవు. ఎక్కువ తక్కువలు ఉందా, సంతృప్తే కాదు, అది సంథింగ్ ఎల్స్. మేబీ ఒక అల్యూరింగ్ మైండ్ ఏదో ఉందంతే. దీనికి అవన్నీ పట్టవు. సో లిమిటెడ్ పాయింట్ ఏంటంటే సార్, ఆధ్యాత్మికతను అర్థం చేసుకోవడానికి ఫిలాసఫీ ఒక మార్గం అయితే ఎప్పటికీ మీకు అంతు చిక్కదు. అది
ఎందుకంటే అనంతమైన ఫిలాసఫీలు ఉన్నాయి. ఇంకా మన భారతదేశం కాబట్టి హిందీ, తెలుగు, సంస్కృతి దగ్గర ఆగిపోయినాం. చైనా పోతే చైనా ఫిలాసఫీలు ఉన్నాయి, జపాన్ పోతే ఆ భాషలు ఉన్నాయి, ఉగాండా పోతే, కాంబోడియా పోతే, రకరకాల చోట రకరకాల తత్వాలు ఉంది. ఎన్ని తెలుసుకుంటారు అసలు? అన్నిట్లో మూలం ఇంతే. ఆధ్యాత్మికత అంటే సమత్వం ఉంటేనే ఆధ్యాత్మికత. పరచింతన ఉందా? ఆధ్యాత్మికత లేదు. పోలిక ఉందా? ఆధ్యాత్మికత లేదు. మీరు వేరే వాళ్ళని జడ్జి చేస్తున్నారో మీకు ఆధ్యాత్మికత లేదు. నా అన్నదాన్ని అనుకోండి, కానీ అది పోతే బాధ అయిందా? మీకేం అర్థం కాలేదు. నా అనుకున్నవాడు ఉపయోగించుకోడు, దాచిపెట్టుకుంటాడు. అటాచ్మెంట్ ఉంది మీకు. ఇప్పుడు పెన్ను విషయంలో లాస్ట్ ఒక మాట చెప్పి ముగిస్తా. పెన్ను మీరు నా అని వాడినప్పుడు మీకు ఉపయోగపడకపోయినా దాచిపెట్టుకుంటారు. ఇప్పుడు నేను చెప్పిన లిబరేషన్ కాంటెక్స్ట్లో పెన్ను మీరు ఉపయోగం కాబట్టి పెన్నుతో ఉన్నారు, పెన్నుతో మీకు అటాచ్మెంట్ లేదు. దిస్ ఈజ్ సో క్లియర్. నాలో ఉపయోగించకపోవడం లేదు, అది నాది కాబట్టి నాతో ఉంచుకుంటా. పెన్ను ఉపయోగం కాబట్టి పెన్నుని తీసుకున్నారు. అది ఉపయోగం తీరిన రోజు అర్హుడైన వ్యక్తికి ఇస్తారు మీరు. అందుకే ఆధ్యాత్మిక ఆశ్రమాల్లో, గురు పరంపరలో అర్హుడైన వ్యక్తికి ఆశ్రమాన్ని అప్పచెప్తారు, కానీ కొడుక్కి కాదు. అది పొలిటికల్ పార్టీ కాదు, బీయింగ్కి సంబంధించింది. అది కులానికి, మతానికి సంబంధించింది కాదు. కానీ మనిషి చాలా తెలుసుకుంటాడు, బట్ హీ హ్యాస్ వెరీ లిమిటెడ్ అండర్స్టాండింగ్. నువ్వు కొన్నే తెలుసుకో, బట్ హ్యావ్ బ్రాడ్ అండర్స్టాండింగ్. సమత్వం, బ్రాడ్ అండర్స్టాండింగ్. సమత్వం అంటే సమత్వమే. అసలు మీరు వచ్చారు, భోజనం పెట్టాను, కుక్క వచ్చింది, కుక్క కూడా పెట్టేశాను భోజనం. దళితుడు లేదు, బ్రాహ్మణుడు లేదు, ఆకలి మాత్రమే ఉంది సమత్వంలో. మీరు చూసేది ఎప్పుడు కోర్ని. మీరు సూపర్ఫిషియాలిటీస్ నుంచి పక్కెళ్ళిపోయింది. పెన్ను సూపర్ఫిషియల్గా చూస్తే నాది, కోర్ని చూస్తే రాసేది. అంతకుమించి పెన్నుకి ఏమైనా ఉపయోగం ఉందో చెప్పండి నాకు. దాంట్లో అటాచ్మెంట్ ఎక్కడిది? అన్నెసెసరీగా మిమ్మల్ని మీరు జోడించుకుంటున్నారు అంతే. అదంతా అబద్ధం, అతిపెద్ద అబద్ధం. మన ప్రపంచం ఇచ్చింది ఒక పనికిరాని గిఫ్ట్. అది నీకంటూ ఒక సొంత ఇల్లు, నీకంటూ ఒక జీవితం, ఇంతకంటే అబద్ధం ఇంకోటి లేదు. జీవితం ఉంది, వస్తువులు అవసరం, రోడ్డు అవసరం. నాది కావాల్సిన అవసరం లేదు. అది నాకు ఉపయోగపడతాయి, అందులో ఏ సందేహం లేదు. అది నేను సొంతం చేసుకోవడం ఏమిటి? ఎవరైనా విమానాన్ని సొంతం చేసుకుంటున్నారా? వాడుకుంటున్నారు, ఉపయోగించుకుంటున్నారు అంతే. మళ్ళీ భాషలో ఉపయోగించుకుందాం, వాడుకోవద్దు. వాడుకోవడంలో రెస్పెక్ట్ లేదు, ఉపయోగించుకోవడంలో రెస్పెక్ట్ ఉంది. ఇప్పుడు లిబరేషన్లో ఉన్న మైండ్ యొక్క ప్రవర్తన, పెన్ను నాది అనుకోకుండా మీరు లిబరేటింగ్ మైండ్తో తీసుకున్నారు. ద వెరీ పర్పస్ ఆఫ్ ద పెన్ ఈజ్ టు రైట్. రాయడం ఎండ్ అయిన రోజు పెన్ ఎవరికైనా అప్పచెప్తారు. రెండవది, ఎవరి పెన్నైనా అంతే గౌరవంగా వాడతారు. నాది కాబట్టి ఒకలాగా, మీది కాబట్టి. ఈ అంతరాలే లేని ఒక మనస్సు, ఆ పెన్నుతో మీకు ఆవిష్కరణ జరుగుతుంది. ఒక అద్భుతం జరుగుతుంది సార్. రెండోది, మీ జీవితం ఏమీ మారదు. మీ ఉద్యోగం అలాగే ఉంటుంది, మీ భార్య పిల్లలు అలాగే ఉంటారు, మీ ఇల్లు మీకే ఉంటుంది, ఆ ఇంటి మీద డాక్యుమెంట్లో మీ పేరు ఉంటుంది. మీ వైఖరి మారిందంతే. తద్వారా మీ బాధ పోయింది జీవితకాలం. అప్పుడు నిష్కామ కర్మ డోరు అతి సహజంగా ఓపెన్ అవుతుంది. మీ అబ్బాయికి జ్వరం వచ్చింది, రావద్దని కోరుకుంటుంది, బట్ వచ్చింది. తండ్రి అయితే బాధపడతాం. నిష్కామ కర్మ తెలుసు కాబట్టి జ్వరం వస్తే సేవ చేయాలి, అది కోర్, అది మాత్రమే చేస్తారు. మీరు బాధపడరు. మీరు ప్రశాంతంగా పుస్తకం చదువుతూ యూ విల్ బి ఆల్ రైట్. శరీరం తను సరి చేసుకుంటుంది. నువ్వు కూడా బాధపడకు, నీ పని నువ్వు చేసుకో. నేను మా ఇంట్లో అదే చేస్తాను. మా అమ్మకి జ్వరం వస్తే నేను సేవ చేస్తాను, సింపతి చూపాను. అసలు దగ్గర నిమ్మరడము, బుజ్జి మాటలు చెప్పడము, ఇది ఇంత బాధకు గురి చేసే అంశం. అసలు రాబోయే రోజుల్లో వాళ్ళకి ఎప్పుడన్నా అటువంటి ఒక సూదింగ్నెస్ కావాలనిపిస్తే జ్వరం తెచ్చుకుంటారు. బీ రూత్లెస్, కంపాషనేట్గా ఉండు, సేవ చేయి. నువ్వేం ఆశిస్తలేవు, ఇది నీకు అవసరం. రెండోది, నిష్కామ కర్మల్లో వాళ్ళకి జ్వరం వచ్చింది కాబట్టి నువ్వు సర్వీస్ చేసావు. నీకు జ్వరం వస్తే ఎవరు సర్వీస్ చేయకపోయినా నీకే కోపం లేదు, అది కండిషనల్ కాదు. అది వాళ్ళకి అర్థం కాలేదు కాబట్టి చేయడం లేదు. నిజంగా అర్థమైన రోజు ప్రతి ఒక్కడు సర్వీస్ చేస్తాడు. ఎవరికి జ్వరం వచ్చినా ఆ ప్రాంతంలో మీరుంటే ఖచ్చితంగా వాటర్ గీటరో ట్యాబ్లెట్ అడిగి మరీ వెళ్తారు తప్ప నాది కాదని ఊరుకునే సమస్య లేదు. జీవితం అర్థమైన వాడి దృష్టి అందరి మీద ఏకకాలంలో పడుతుంది. తన సమక్షంలో ఉన్న అందరి పట్ల ఎరుక ఉంటుంది. నా వాళ్ళ పట్ల ఎరుకుందనుకో, అది బాధ కారణమవుతుంది.
ఖచ్చితంగా బాధ కారణమవుతుంది. ఏది నీదని పట్టుకున్నావో అది పోయినప్పుడు ఖచ్చితంగా బాధ. నీదంటే ఏమీ లేదు, అన్నీ ఉపయోగపడే ఉన్నాయి, సరిగ్గా ఉపయోగించుకుందాం, నాని జోడించకుండా. ఇది గనక నిజంగా ప్రాక్టికల్గా చూస్తే 1,00,000 పుస్తకాలు చదివితే వచ్చే జ్ఞానం అతి సహజంగా డౌన్లోడ్ అవుతుంది. అందుకే ఆధ్యాత్మికతకు సంబంధించిన పుస్తకాలు రాయబడలేదు, వాటిని ఉతిరి అన్నారు, పైనుంచి అట్లా దిగాయి అంతే. దానికి ఇన్సైట్ అని పేరు పెట్టాం మనం. ఇన్సైట్ అన్నది యూ కెనాట్ ప్రాక్టీస్ ఇట్. థియరీ ఆఫ్ రిలేటివిటీ ఈజ్ అన్ ఇన్సైట్. అది సాధన వల్ల వచ్చింది కాదు, హఠాత్తుగా స్ఫురించింది. అట్లా హఠాత్తుగా సమస్త వేద జ్ఞానము, ఉపనిషత్ సారము స్ఫురిస్తుంది నీకు. నువ్వు ఎగ్జాక్ట్ సంస్కృత శ్లోకాలు చెప్పలేకపోవచ్చు, సారం చెప్తావు నువ్వు. అది చెక్ చేసుకుంటే అదే ఉంటుంది. నేను చెక్ చేసి చెప్తున్నా, ఇందులో ఏ ఈగో లేదు, గొప్ప లేదు, ఏం లేదు. అది అందరికీ తెలిసే విషయమే. ఈ ఒక్క పెన్నుతో చెక్ చేసుకోవచ్చు. చివరి మాట ఏంటంటే, చేస్తే ఆనందం వస్తుంది, ఇది బంధం. ఆనందంగా ఉన్నా కాబట్టి చేస్తున్నా, ఇది విముక్తి. ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఇంకేదైనా చెప్తే చెప్పండి, అంతే మరి.